కొట్టేయండి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా గుంటూరు నగర శివారు ఏటుకూరు బైపాస్ దగ్గర వాహనం ఢీకొని చీలిసింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కాగా సింగయ్య మృతి ఘటనలో పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రి పేరు నాని విడుదల రజని దాఖలు చేసిన పిటిషన్లు బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చే కేసు సంబంధించిన పూర్తి వివరాలు తమ ముందుంచాలని పోలీసులు న్యాయస్థానం ఆదేశించింది అన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. అయితే వివాహేతర బంధానికి అడ్డొస్తున్నారని భర్తనే కడతీర్చింది. సామాజిక విలువలు కుటుంబ బంధాలు రోజు రోజుకు బలహీనమైపోతున్నాయి. ప్రేమ పేరుతో ఏర్పడుతున్న వివాహేతర సంబంధం హత్యలకు దాకా దారితీస్తున్న ఇటీవల కాలంలో భార్యలు తమ ప్రియుడి సహకారంతో భర్తలను హత్య చేస్తున్న ఘటనలు వరుసగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సంచలనం రేపిన తెలంగాణలో గద్వాలకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య ఘటన మరొక ముందే తాజాగా అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మరో దారుణం స్థానికంగా కలకలం రేపింది. వివాహ బంధాన్ని తృణపాయంగా తీసుకుని వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడు. తాళిగట్టిన భర్తనే ప్రియుడితో కలిసి హత్య చేయించిందో ఇల్లాలు. అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, రూరల్ సిఐ శేఖర్, ఎస్ఐ రాంబాబు ఈ కేసు వివరాలు బుధవారం విలేకరులకు వివరించారు. అనంతపురం రూరల్ మండలం అక్కంపల్లి పంచాయతీలోని సదాశివ కాలనీకి చెందిన నరసాపురం సురేష్ బాబు అనంతపురం నగరంలోని కళ్యాణ దుర్గం రోడ్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఆయనకు భార్య అనిత ఇంటర్ చదివిన కొడుకున్నారు. కుమార్తె ఏడాదిన్నర క్రితం జరిపోయింది. అనిత నగరంలోని ఫస్ట్ రోడ్లో ఉన్న ఒక హోటల్లో పనిచేసేది. ఆమెకు 2 నెలల క్రితం ఆత్మకూరు మండలం గుడిదెండ్లకు చెందిన అవివాహితుడైన పండ్ల వ్యాపారి బాబా ఫక్రుద్దీన్తో పరిచయం అయింది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి బంధంపై అనిత భర్తకు అనుమానం వచ్చింది. దీంతో ఆమె నిలదీసేవాడు. ఈ విషయం ఆమె తన ప్రియుడితో చెప్పింది. ఆపై తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడే సురేష్ని కడతేర్చాలని ఇద్దరు కుట్ర పన్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని రాత్రి మూసేసిన తర్వాత తన భర్త 2 వీలర్పై ఇంటికి వస్తారని ఆ మార్గంలో చంపేయాలని అనిత తన ప్రియుడికి సూచించింది. ఎప్పట్లాగే మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో బైక్పై ఇంటికి వస్తుంది సురేష్పై అక్కంపల్లి రాచానపల్లి మధ్యలో నల్లలమ్మ గుడి వద్ద బాబా ఫక్రుద్దీన్ దాడి చేశాడు. ఖాళీ సీసాతో కొట్టడంతో సురేష్ బైక్పై నుంచి కింద పడ్డాడు. ఆ వెంటనే ఫక్రుద్దీన్ తన వెంట తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్తో సురేష్ను పొడిచాడు. తర్వాత బండరాయితో మూసి చంపేసి పరారయ్యాడు. హత్య విషయం దావానాలలో వ్యాపించిన డీఎస్పీ వెంకటేశ్వర సిబ్బందితో ఘటనాస్థలికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. హత్య కుట్ర చేసింది భార్య అనిత కాగా హత్య చేసింది ఆమె ప్రియుడని 6 గంటల వ్యవధిలో గుర్తించారు. వెంటనే ఇద్దరిని అరెస్ట్ చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.